బోనాలు అప్పుడు వెళ్తుంటారు కదా మీరు? ఆ 12 hours బోనాలు అయిపోయి 12 hours చిన్నప్పటి ఇంట్రెస్టా లేకుంటే ఈ మధ్యంతరంగా వచ్చింది? మేము బతుకుతున్నామంటే కారణం ఒగ్గు డోలు కార్యక్రమం. మాకు కోటి బాధలొచ్చిన మాయల మల్లారి ఊరెల్లి కొండ మరవమో మాయల మల్లారి. మా కటికే బాధలొచ్చిన మాయల మల్లారి ఐలోని గట్లు మరవమో మాయల మల్లారి. మాకు కోటి బాధలొచ్చిన మాయల. ఓన్లీ ఇది గొల్ల కుర్మలే అన్నారు కదా, వీళ్ళే పాటించాలి, ఇవి వేరే వాళ్ళు రావు? పూర్వం ఏమి జరిగింది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఆలస్యం ఎందుకు. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి, వాళ్ళ ప్లేస్లోనే ఉన్నాను. బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఉగ్గు కథలు కదా. ఆ ఉగ్గు మహేష్ మనతోని ఉన్నాడు, అండ్ ఉగ్గు రాజు మనతో ఉన్నారు. అసలు ఉగ్గు కథ అనేది ఏంటిది, అసలు బోనాలప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ వాళ్ళు డప్పు కూడా వాయించడం జరుగుతుంది, అసలు దీని విశిష్టత ఏంటిది, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ వీళ్ళ లగ్గాలు కూడా అవి చేస్తుంటారు, అండ్ ఇది ఆచారం ఏంటిది అన్నది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మన ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? పర్లేదన్న, బాగున్నాం. ఓకే, మహేష్ అండ్ రాజు. ఓకే, మహేష్ పెద్దగా కనిపిస్తుంది, రాజు చిన్నగా కనిపిస్తుంది. ఓకే, బోనాలు అప్పుడు వెళ్తుంటారు కదా మీరు? ఖచ్చితంగా. అక్కడ వెళ్ళినప్పుడు మీరు చాలా మంది జోగినీలు, శివశక్తులు చాలా మంది వస్తుంటారు, అందులో మీరు కూడా ఉంటుంటారు. అంటే మనకు తెలియని మహిమ అక్కడ ఒకటి కనిపిస్తుంటది కదా. ఎలాంటివి చూశారు మీరు గోల్కొండ దగ్గర? గోల్కొండలు అంటే చెప్పలేని వింతలు చూసినాం, విధానాలు చూసినాం. ఒక్కొక్కటి ఆడ ఏమైతుందంటే అది సపరేట్ గా సంతం తీసుకునే బోనం. శివశక్తి జోగినీలు వాళ్ళు సంతం అమ్మవారికి ఎక్కించుకుంటారు. ఎవరో పిలిస్తే పోవడం కాకుండా వెళ్తే వాళ్ళు ఎక్కించుకుంటారు. మేము మమ్మల్ని డోలు కొట్టడానికి పిలుస్తారు. ఇక అక్కడ ఒకటి ఎట్లా అంటే ఇక అది చెప్పలేని విధానం. ఇక ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఆ 12 hours బోనాలు అయిపోయి 12 hours గూస్ బంప్స్ 100% ఆన్ లోనే ఉంటది. ఇక అది అక్కడ ఒక ఆకలి తెలియదు, ఒక ధూపా తెలియదు, ఒక వర్షము తెలియదు, ఒక ఎండ తెలియదు. వాళ్ళు ఉండిపోతాం అంతే. ఇంకా చెప్పలేనంత గొప్పగా అనిపిస్తుంది. మేము 1 year మొత్తం చేసింది ఒక్కటి అనిపిస్తుంది. ఆ ఒక బోనాల సీజన్ లో బల్కంపేట, మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి, గోల్కొండ అమ్మవారి దగ్గర తీయడం బోనాలు, ఇది ఒక ఎస్పెషల్లీ మాకు చెప్పుకోవడానికి. కానీ ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు చూడడానికి. వాళ్ళందరి మధ్యలో మేము చేసే విన్యాసాలు, మేము కొట్టే డోలు కానీ మాకు ఇంకా ఇంత ప్రోత్సహించినట్టు ముందుకు పంపిస్తుంటారు మమ్మల్ని. ఇంకా ఓకే, మీ దాంట్లో కూడా ఏమైనా శత్రుత్వం అలాంటిది ఏమైనా ఉంటుందా అండి? 100%. 100%. 100కి 100 కాదు, 1000% ఉంటది. ఇప్పుడు రీసెంట్ గా నేనే అనుభవిస్తున్నా. మనము ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలనుకుంటామో ఎదుటి వారి కాన్సెప్టే తొక్కడం. అంటే అలా ఉద్దేశం ఏముందంటే నిన్నయాలు వచ్చిండు, పేరు సంపాదిస్తుండు, పని నేర్చుకుండు, వీడెందుకు ఇంత ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మా దాంట్లో 80% ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ 20% మాత్రమే తొక్కే వాళ్ళు ఉంటారు. ఆ తొక్కే వాళ్ళు 20% ఉన్నా కానీ 1000 times ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా పవర్ఫుల్ తొక్కే వాళ్ళు. అలా కాన్సెప్ట్ ఏంటంటే పక్క వాళ్ళ ముందు మన గురించి బ్యాడ్ గా మాట్లాడము, వాళ్ళే చేస్తారా మేము చెయ్యమా అని చెప్పుకోవడం, ఇట్లా చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా 100% ఉంటుంది. ప్లస్ ఉన్నా కదా మైనస్ తప్పదు, ఖచ్చితంగా ఉంటారు. ఓకే, మీకు ఎవరెవరు ఉన్నారు జోగినీలు కానీ శివశక్తులు కానీ మీ ఫ్రెండ్స్ లాగా? ఈ జోగినీలు శివశక్తులు అంటే ఎస్పెషల్గా వీళ్ళే పర్మనెంట్ గా అనేది అయితే ఎవరు ఉండరు అన్న. వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చెప్తారు. మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఇయర్లీ నేను ఖచ్చితంగా ఒక 20 బోనాలు ఖచ్చితంగా కొడతా. గోల్కొండ, బల్కంపేట, మహంకాళి 20 బోనాలు ఖచ్చితంగా కొడతా. ఓకే, బోనంలో ఏం నైవేద్యం పెడతారండి? నైవేద్యం అనేది అమ్మవారి విధానం బట్టి ఉంటది అన్న. కొంతమంది పరమాన్నం పెడతారు, కొంతమంది పసుపన్నం తోటి పెడతారు. ఖచ్చితంగా పసుపన్నం, పరమాన్నం అమ్మవారికి పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆషాఢంలో పూజలు పడతారు. వరలక్ష్మి వ్రతం కాకుండా ఇట్లా సపరేట్ గా శ్రావణంలో వరలక్ష్మి వ్రతాలు పట్టడం కానీ ఇట్లా కొన్ని పూజలు పడతారు. వారమా నెలనా అట్లా బట్టి అప్పుడు ఏం చేస్తారు, ఆ పూజలు దీక్షలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పరమాన్నం పెడతారు. దీక్షలో లేని వాళ్ళు పసుపన్నం పెడతారు. అమ్మవారి మహిమత ఏంటంటే ఏది పెట్టినా ఆరగిస్తారు, స్వీకరించుకుంటారు. ఓకే, మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా లేకుంటే ఈ మధ్యంతరంగా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది ఏం లేదన్న. నేను యాక్చువల్లీ 2016 లో ఈ ఫీల్డ్ కి వచ్చిన. ఇది అంటే స్టార్టింగ్ లో అనిపించింది చాలా వరకు ఇదేంది నేను చేయడం ఏంది, నా ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేయడం కానీ, మేబీ పబ్లిక్ లో కూడా నాజీస్ గా ఇట్లా తిరగడం కానీ నాకు గలీజ్ అనిపించింది. కానీ ఏదైనా అంటారు కదా, అనుభవిస్తేనే దాని ఆతృప్త తెలుస్తుంది, తింటేనే దాని రుచి తెలుస్తుంది. నేను ఇళ్ళకి వచ్చి అది నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఆడవాళ్ళు నన్ను అనడం కానీ
పోనీ మా నాన్నతో అనడం కానీ మీ కొడుకు ఇట్లా చేస్తుండు, ఇంత హైలైట్ అవుతాడు అనుకోలే, ఇంత గొప్ప చేస్తా, వాళ్ళు చెప్పే విధానం తీసుకొని ఇక మైండ్ లో నాకు ఏది లేదు, పక్క వాళ్ళు ఎన్నా మాకు పట్టించుకునేది లేదు. సో పర్లేదు, ఇప్పటి వరకు మేము బతుకుతున్నాం అంటే కారణం ఒగ్గు డోలు కార్యక్రమం, ఒగ్గు పూజలు, అదే ప్రకారంగా బతుకుతాము. మేము బతుకు ఉన్నన్ని రోజులు ఈ కళను ముందుకు తీసుకెళ్తాం. ఓకే, ఈ ఒగ్గు అనేది ఏమైనా సీజన్ లాగా ఉంటుందా లేకుంటే ఎప్పుడంటే అప్పుడు? సీజన్ అనేది ఇక అది భక్తులు మొక్కుబడి అన్న. సీజన్ అనేది మాక్సిమం సీజన్ ఉంటది. మనకు మెయిన్ గా వచ్చేసి సంక్రాంతి రోజు కుమరవెల్లిలో స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిసారిగా ఫస్ట్ డోలు ఏగేది మాకు కుమరవెల్లిలో. కుమరవెల్లిలో డోలు ఎప్పుడైతే ఏగుతుందో ఆ భగవంతుడి ఆశీస్సులతోటి సంవత్సరం అంతా పర్వాలేదు బరాబర్ చేసుకుంటాము. చేసి చేయలేదు అనకూడదు, చేస్తాం, ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటుంది. ఒకప్పుడు ఉంటుండే 3 నెలలు ఇట్లా 3 నెలలు అట్లా అనేది, అంటే ఇప్పటికీ ఊర్లలో ఉన్నది. ఊర్లలో ఎట్లుంటది అంటే అది కూడా సీజన్ అని ఎందుకు వస్తుంది అంటే ఊర్లలో వర్షాకాలం ఉన్నప్పుడు ఏమైతుంది, వాళ్ళు పంటలు వేసుకోవడం కానీ పంట పొలాల కడిపోవడం కానీ ఉంటది కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏముంది, కొంతమంది ఉన్నారు రిచ్ వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికాడ కుదరకపోతే డైరెక్ట్ ఫంక్షన్ హాల్ రెంట్కి తీసుకొని చేసుకుంటున్నారు. ఆ ఊర్లో అట్లా ఉంటది కదా. సో దానికని ఒక రీజనబుల్ గా సీజన్ అని పేరు పెట్టి, సీజన్ అనేది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఖచ్చితంగా నడిసే పనులు ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా నడుస్తుంది. దుర్గమ్మది కానీ, ఎల్లమ్మది కానీ, పోషమ్మది కానీ, కాశమ్మది ఏదన్నా కూడా ఖచ్చితంగా నడుస్తుంది. సీజన్ అనేది ఏమి చూస్తే డ్రెస్ కోడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, బాగుంటుంది. డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా మేము ఇదే ప్రకారంగా చేయాలి. మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, బట్ ఏంటంటే పూజ చేసే కార్యక్రమంలో లుంగి కట్టుకోవడము, బనీన్ మీద ఉండడము, గవ దర్శనం వేసుకోవడము, లేకపోతే రుద్రాక్ష మాల వేసుకోవడము, మాకు మోస్ట్ థింగ్ ఇది. గొల్ల రుమాల్, గొల్ల రుమాల్ వచ్చేసి గొల్ల రుమాల్ కానీ చిల్క రుమాల్ కానీ మాకు మోస్ట్ థింగ్ ఇది ఉన్నదంటే 1,00,000 మందిలో మేమున్నా మమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. ఓహో ఒగ్గు పూజారి, ఓహో ఒగ్గు పూజారి అంతే. ఇది ఒక మాకు లైసెన్స్. ఇది ఉన్నదంటే మమ్మల్ని ఐడెంటిఫై చేసేస్తారు. ఇది చిల్క రుమాల్ అంటారు, గొల్ల రుమాల్ ఉంటుంది, చిల్క రుమాల్ ఉంటుంది. ఇది ఉన్నదంటే మమ్మల్ని ఎంత మందిలో ఉన్నా ఐడెంటిఫై చేస్తారు. మీ దాంట్లో గురువులు శిష్యులు అట్లా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమన్నా డిఫరెంట్ అనేది ఏది ఉండదన్న. కాకపోతే మనకు ఉన్నది ఏంటంటే గురువుకి విలువ, అత్యంత విలువిస్తాం. అంటే ఆయన ముందు మేము ప్రతివర్తన కానీ ఈ ప్రవర్తన కానీ చూసుకొని చేస్తాం. అంటే ఎగితాలుగా మాట్లాడకపోవడము, ఎగితాలుగా ఉండకపోవడము, ఆయన అంటే ఒక భయం. ఎంత భయం ఉంటుంది అంటే ఒక తప్పు చేసిన దొంగ ఎప్పుడైతే డిపార్ట్మెంట్ కనిపిస్తే భయపడతాడో ఆ ప్రకారంగా భయపడతాడు. ఎందుకంటే అది భయం, ఎందుకంటే ఆయనకి మేము ఎక్కడ చెడ్డ పేరు తెస్తామో అనేది ఒక భయం. అది మాకు గురువు. ఆ గురువు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఏం అనరు, కాకపోతే వాళ్ళు చూసే చూపులోనే మాకు అర్థమైపోతుంది. ఓహో మన మీద ఇట్లా చూస్తున్నాడు అంటే మన ప్రతివర్తన తప్పు ఉందిడా, ప్రవర్తన మార్చుకోవాలని మాకు అర్థమైపోతుంది. ఒగ్గు కథ నేర్చుకోవాలంటే అసలు క్వాలిటీస్ ఏమి ఉండాలి? ఒగ్గు కథ నేర్చుకోవాలంటే క్వాలిటీస్ అనేది ఏమీ లేదు. దీనికి ఒక క్వాలిటీ లేదు, ఒక రెజ్యూము లేదు, ఒక క్వాలిఫికేషన్ లేదు. ఫస్ట్ మన పట్టుదల, మన పట్టుదల. గొల్ల కుర్మ సోదరులు ఎవరైతే ఉన్నారో మన పట్టుదల, ఆ పట్టుదల మించి ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు అన్నము ఉడికిందా లేదా మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. అలాగే ఈ ఒగ్గు కథ నేర్చుకునే వాళ్ళని కూడా ఒక పండగకు వచ్చినప్పుడు ఆడనే తెలిసిపోతుంది మాకు, చేయగలుగుతాడా చేయలేడా అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి పిలవం, ఇంకా నువ్వు రాకని చెప్పాము, జస్ట్ అవాయిడ్ చేస్తుంటాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ రాకుండా తిట్టి కొట్టి మరి చేపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ట్రెండ్ నడిచేదే యూత్ వల్ల ముందుకు వెళ్తుంది. మా పెద్దలు మాకు నేర్పించింది అదే. కళ అనేది సాధ్యమైనంత మందికి పంచడమే మా పని, ఎంత మందికి వీలైతే అంత మందికి పంచడమే మా పని. ఇది క్వాలిఫికేషన్ అనేది ఏముండదు. మీరు ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర ఒగ్గు కథ చెప్పడానికి ఎక్కడ డిసప్పాయింట్ రావడం కానీ చేయడం కానీ 100కి 1000 టైమ్స్ ఉంటుంది. డిసప్పాయింట్ చేయడం 1000 టైమ్స్ ఉంటుంది. మనం ఒక ఇంటికి పండుగ చేయడానికి, కళ్యాణం మేబీ మల్లన్న కళ్యాణం చేయడానికి పోతున్నాము అంటే ఆడ ఏమున్నా ఒక ఇల్లు గల్లాల్లో మాత్రమే, ఆ ఇంటి వాళ్ళు మాత్రమే మనకు హైయర్ అఫీషియల్ రేంజ్ లో రెస్పెక్ట్ ఇస్తారు. మిగతా చూడొచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటాయి అంటే ఇంకెంతసేపు చేస్తారు, మీరే చేస్తున్నారా, మీరు కనుక చేస్తున్నారా, దునియా మీద పనులే లేరా అన్నట్టుగా చాలా విమర్శలు వస్తుంటాయి. అవన్నీ మేము పట్టించుకోము, ఎందుకంటే ఆ ఇల్లు గల్ల వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి అమ్మవారి సేవ చేసుకుంటున్నారు. స్వామివారి సేవ మాకు వాళ్ళు ఇంపార్టెంట్. కానీ ఎవరైతే మమ్మల్ని పోగానే ఇన్సల్ట్ గా మాట్లాడతారో, మా పని చూసి, మా వర్క్ చూసి, మేము పాడే పాటలు, మేము చెప్పే కథ విధానం చూసి లాస్ట్కి ఇంట్లో నుంచి అన్నం తిని బయటికి వెళ్ళి కడపగాడి ఆడవిళ్ళ లెక్కలు కడపగాడితో కళ్యాణం అయిపోయాక కడపగాడికి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే సమయానికి ఎవరైతే మమ్మల్ని విమర్శించి మాట్లాడారో వాళ్ళే వచ్చి గొప్పగా చెప్తారు, మీరు ఇంత బాగా చెప్తారు అని అనుకోలేను. అప్పుడు మాకు ఈ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. సో పర్టికులర్ గా సహజం, అది ఖచ్చితంగా ఉంటాయి విమర్శనాలు అనేది. ఇంకొక పాట మాకు కోటి బాధలొచ్చిన మాయల మల్లారి, ఊరెల్లి కొండ మరవమో మాయల మల్లారి. మాకు కోటి బాధలొచ్చిన మాయల మల్లారి, మేము కుమరవెల్లి మరవమో మాయల మల్లారి.
మల్లారి మాకు అధిక బాధలొచ్చిన మాయల మల్లారి ఐలేని గట్లు మరవమో మాయల మల్లారి మాకు అక్క బాధలు వచ్చిన మాయల మల్లారి మేము ఐలవేని మర్మము మాయల మల్లారి బతుకమ్మ బండరు మాయల మల్లారి స్వామి బలిజీల పూజలు మాయల మల్లారి బద్దమ్మ బండరు మాయల మల్లారి బజిల్ల పూజలు మాయల మల్లారి పంచరంగుల పట్నము మాయల మల్లారి నీది నిచ్చవేట కళ్యాణము మాయల మల్లారి పచారంగ పట్టమో మాయల మల్లారి నిత్యమైన కళ్యాణో మాయల మల్లారి కోటి బాధలొచ్చిన మాయల మల్లారి రెల్లి కొండ మరవము మాయల మల్లారి అతికే బాధలొచ్చిన మాయల మల్లారి ఐలవోని గట్టు విలువమో మాయల మల్లారి లేకున్నారో మాయల మల్లారి నీ రూపు చూస్తే సాలయో మాయల మల్లారి మాకు కోడి బాధలు వచ్చిన మాయల మల్లారి కొమ్రవెల్లి మర్మమో మాయల మల్లారి సూపర్. కొమరవెల్లి జాతర కూడా చాలా బాగా జరుగుతుంది జాతర. చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉమ్. అంతు చిక్కలేనంత ఆనందం దొరుకుతుంది అన్న మాకు ఓకే. కొమరవెల్లిలో. మీరు ఈ బోనాలప్పుడు అంటే నిష్ట నియమాలు ఏం పాటిస్తారు? ఎప్పటిలాగానే ఉంటారా లేకుంటే ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? బోనాలు అప్పుడు నిష్ట నియమాలు పాటించేది అనేది ఎదుటి వ్యక్తిని బట్టి ఉంటదన్న. తనకు తానుగా ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పలేము. కొంతమంది ఎట్లుంటామంటే ఈ కార్యక్రమం వెళ్ళే టైంలో చెప్పులు వేసుకోకపోవడం, మన విధానం మాట్లాడే విధానం మార్చుకోవడము. కొంతమంది ఎట్లుంటామంటే ఇప్పుడు కొమరవెల్లి ఉంది మాకు ఎగ్జాంపుల్ గా. కొమరవెల్లి బోనం అంటే మేము నిండు బండారి స్వామివారికి అందించే సమయంలో అంతకంటే ఒక 21 రోజు కానీ 41 రోజు కానీ 11 రోజులు కానీ అంతకంటే ముందు నుంచే మేము స్వామివారి దీక్షలో ఉండడము, ఆయనకు తలబండారాలు సమర్పించుకోవడము, పెద్దపట్నం దొక్కి అగ్నిగుండాలు దొక్కేంత వరకు ఏం తినకుండా తాగకుండా ఉండడం, ఇవన్నీ నియమనాలు పాటిస్తుంటాం. అట్లా ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా 100% ఉంటుంది. ఓకే. మీకు ఇన్ని రోజులు 2016 నుంచి వచ్చారు కదా, మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిన సంఘటన ఎప్పుడైనా కలిగిందా? 2016 నుంచి ఇప్పటి వరకు మాకు ఇబ్బంది కలిగిన సమయం అంటే చాలానే ఉంటాయి అన్న, ఖచ్చితంగా. కాకపోతే మాది ఎట్లుంటదంటే ఒక రూపం ఫోటో రకం. మేము ఒక ఫోటో ఎట్లా అంటే మనం చూసే విధానం బట్టి ఆ ఫోటో మనకు రియాక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమతో చూడు, నేను ప్రేమగానే కనిపిస్తా, కోపంతో చూస్తే కోపం. సో మాది ఎట్లా అయితే మా బాధ అనేది ఎదుటి మనిషికి చూపియం. చాలా ఇబ్బందులు అనుభవించినాం, చాలా ఫేస్ చేసినాం. ఇట్లా మాకు ఓ దగ్గర కళ్యాణం చేసినప్పుడు లేట్ అవుతుంది, నైట్ టైం ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇంటికి పోయినప్పుడు దారిలో ఏమయ్యేది బండి మీకెళ్ళి పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి మాకు. చాలా ఇప్పుడు మా రీసెంట్ గా మా తోటి ఒగ్గు పూజారులు బండి మీకెళ్ళి పడి కాళ్ళు ఇరిగిపోవడము, రాడ్లు వేయించుకోవడము, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మొన్న లాస్ట్ టైం ఇక్కడ మన అంత ఐడియా లేదు విలేజ్, మా ఒగ్గు పూజారులు కళ్యాణం చేసుకుంటా మైకులు పట్టుకుని పాటలు పాడుతుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మైకులు షార్ట్ సర్క్యూట్ అయ్యి స్పాట్ లో ఒకరు చచ్చిపోయినారు. ఇలాంటివి కూడా దృశ్యాలు చాలా ఉన్నాయి మా దాంట్లో. చాలా మంది ఏమనుకుంటారు, కళ్యాణాలు చేస్తారు ఏముంది 2 రోజులు కష్టపడితే పైసలు వస్తున్నాయి అనేది చూస్తారు, కానీ మా తాపత్రయత మా బాధ వాళ్ళకి కనిపించదు. అది ఖచ్చితంగా ఉంటాయి, 100% ఉంటాయి అన్న. కానీ చెప్పుకోలేము అవన్నీ బాధలు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి వచ్చి మీరు హైలైట్ చేసిరు అన్నప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతాం. ఇక అవి మా కళ్ళం కదా కనిపించవు అవి. అది ఇలాంటి అంటే ఇప్పటిదాకా మీరు అన్నారు కొన్ని మైక్ల ద్వారా అలాంటి అప్పుడు రియాక్షన్ ఏముంటుంది మీ నుంచి, మీ సంఘం నుంచి? సంఘం నుంచి రియాక్షన్ అనేది మా సంఘం సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్యలు కానీ బతకడానికి తోచినంత సహాయం చేస్తారు. అది 100కి 1000 టైమ్స్ చేస్తారు ఖచ్చితంగా. అది మా సంఘం ఉన్నదే దాని గురించి. ఒకవేళ ఎల్లని సిచ్యువేషన్ స్తోమిత లేకపోతే తల నేర్చుకోవడం ఉంటుంది, సంఘంలోకి తీసి ఇవ్వడం ఉంటుంది. ఖచ్చితంగా మా సంఘం చేసే పని అది. ఇప్పుడు మా భువనగిరి మా సొంతం వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర రాజపేట మండల్ బేగంపేట విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది. మాకు భువనగిరి సంఘం ఉన్నది, రాజపేట మండల్ సంఘం ఉన్నది. ఇక మాకు అందరికంటే పెద్దదంటే జంట నగరాల ఒగ్గు పూజారుల సంఘం రాష్ట్ర సంఘం పెద్దది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుచుకుంటాం. ఓన్లీ ఇది గొల్ల కుర్మలే అన్నారు కదా, వీళ్ళే పాటించాలి, ఇవి వేరే వాళ్ళు రాకూడదా? గొల్ల కుర్మ అనేది అంటే ఒక శాస్త్రం ప్రకారం పూర్వం ఏం జరిగిందనేది నాకు తెలియదు. నేను విన్నంత వరకు, నాకు పెద్దలు చెప్పినంత వరకు గొల్ల కుర్మ వాళ్ళు మాత్రమే చేసే పని ఇది. బీరప్ప పూజలు కానీ మల్లన్న పూజ, ఇప్పుడు కుర్మ వాళ్ళు బీరప్ప పూజలు చేయడం, మల్లన్న పూజలు చేయడం, ఎల్లమ్మ ఇట్లా చాలా రకాలుగా నేను విన్నంత వరకు అయితే గొల్ల కుర్మ వాళ్ళే చేసేది. అంటే ఇతరులు కూడా ఉన్నారు చేసుకునే వాళ్ళు, బయట పంపాల వాళ్ళు కూడా చేస్తారు. అంతకు మించి వేరే వాళ్ళు చేయడం అయితే నేను ఎప్పుడు వినలేదు. నేను చూసినంత వరకు అయితే వీళ్ళే చేసేది అయితే వీళ్ళే చేసేది. ఓకే. ఇప్పుడు ఈ బోనాలు అప్పుడు మళ్ళీ ఏంటిది మీ ప్లానింగ్ ఏంటిది? బోనాలు అప్పుడు ప్లానింగ్ ఏముంటదన్న, మనము ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నదంతా అక్కడ చూపించడం. అక్కడ వచ్చే లక్షలాది మంది జనం వస్తారు. ఎవరికి నేను ఒక్కడనే ఉండా, నా ముందు ఇంకా 100 మంది ఒగ్గు పూజారులు ఉంటారు, 1000 మంది ఉంటారు. ఒక్కరికి మించి ఒకరు హైలైట్ చేయాలని వాళ్ళు కొట్టే డోలు విధానం కానీ, పాడే పాటలు కానీ, ఎగిరే ఎగురుడు కానీ, ఇక మేము చేసేదంతా మా ప్రదర్శన అంతా అక్కడనే చూపించుకోవాలి. ఇది హైలైట్ మాకు. ఇంకా
మీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి మరి బోనాల పండుగ సందర్భంగా. మా ఒగ్గు పూజారులకు చెప్పేది ఏంటంటే బోనాల వస్తుంది, బోనాల పండుగ కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే తోటి ఒగ్గు పూజారులకి శుభసేనార్థి నా శిరస్సు వంచి కులం పాదాలు తల మీద. నేను చెప్పేది ఏమైనా ఉన్నదంటే ఒక కార్యక్రమం మీరు వెళ్తున్నారు అంటే అత్యంత జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. ఒక్క డోలు ఒక తాళము పట్టుకొని ఒక కార్యక్రమం దగ్గరికి మీరు వెళ్తున్నారు అంటే దారిలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. నాకు తెలిసి మీకు చెప్పంత ఏజ్ నాది కావునో కాదో నాకు తెలియదు, అయినా నేను చెప్తా, నాకేం బాధ లేదు. ఎందుకంటే నా తోటి ఒగ్గు పూజారులకు చెప్తున్నా, ఏమి అక్కడ లేట్ అయితే 5 నిమిషాలు సమాధానం చెప్పుకోండి, అంతేకాని అత్యంత ఆశపడి తొందరపడి మాత్రం పోకండి. ఎందుకంటే ఇదొక్కటే శాశ్వతం, మనకున్న కళ ఇదొక్కటి. నువ్వు ఒక్కని అంతమించినామంటే ఆ కళ నీతో అంతమైపోతుంది. ఆడ నీకంటూ నేర్చుకోవడానికి ఎవరు లేరు వెనుక. ఫస్ట్ మనము మన దైవాన్ని, మన భార్య బిడ్డలని, అమ్మ నాన్నని మనసులో పెట్టుకొని, గురువులను మనసులో పెట్టుకొని పోయే దారిలా సరిగ్గా పోవాలి. దయచేసి ఏ ఆటంకం వచ్చినా మనసు లోపడే పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాం. మీకు ఒగ్గు పూజలందరికీ శుభసేన. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.